వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక అడవిలో చీమల గుంపు, కోడిపిల్లలు, కాకి నివసిస్తూ ఉండేవి. చీమల గుంపులుగా ఆహారం కోసం వెళ్తుంటే కోడిపిల్లలు వాటిని తినేసేవి. రోజు రోజుకి చీమలు తరిగిపోయేవి. కోడిపిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పినా బ్రతిమాలినా వినలేదు. చేసేది లేక తల్లి కోడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాయి. తల్లి కోడి కోడిపిల్లలను దగ్గరకు పిలిచి, మన ఆకలి తీరడం కోసం ఇతరుల ప్రాణాలు తీయకూడదు. మనం ఎలా పుట్టామో అవి కూడా అలానే పుట్టాయి. మీకు ఏదైనా జరిగితే నేను ఎలా బాధపడతానో అవి కూడా అలాగే బాధపడతాయి అని ఎన్నో నీతులు, జాగ్రత్తలు చెప్పింది. దేవుడు మన ఆకలి తీరడం కోసం ఇన్ని రకాల ఫలాల్ని ఇచ్చాడు. ఒకరోజు దొరకకపోయినా ఓపిక తెచ్చుకొని తిరిగితే ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది. అంతేగాని నా కడుపున పుట్టిన మీరు ఇలాంటి పనులు చేసి నన్ను బాధ పెట్టకండి, ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయకండి అని మాట తీసుకుంది. చీమలు కూడా సంతోషించి, అందరి తల్లిదండ్రులు మీలాగే ఉంటే ఏ పిల్లలు కూడా చెడిపోకుండా ఉంటారు అని కృతజ్ఞతలు చెప్పి స్నేహంగా ఉండేవి. ఒకరోజు చీమలు, కోడిపిల్లలు ఆహారం తెచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాయి. అక్కడే చెట్టు మీద నుండి కాకి కోడిపిల్లల వంక చూస్తుంది. గబగబా తల్లి కోడి వచ్చి కౌరులో పడి, ప్రమాదం చూసుకోరేంటి, పైనుండి కాకి మిమ్మల్ని తినడానికి చూస్తుంది అని తిడుతుంది. ఆ మాటలు కాకి విని, లేదు లేదు, నేను ఈ రోజు నుండి మాంసాహారం మానేశాను, అందుకే ఈ పళ్ళు తెచ్చుకొని తింటున్నాను, మీరు భయపడకండి అంటూ సాధు వేషం వేసుకుని చెప్తుంది. కాకి చెప్పింది నిజమేమో అని నమ్మి కోడిపిల్లలు హాయిగా తిరుగుతాయి. అలా కొన్ని రోజులకి కోడిపిల్లలు ఒక్కొక్కటిగా తరిగిపోతాయి. తల్లి కోడి బెంగ పెట్టుకుని ఆహారం మానేసి దిగులుగా బాధపడుతుంది. చీమల పెద్ద వచ్చి అడిగితే విషయం చెప్తుంది. అప్పుడు చీమ ఇలా అంటుంది, నువ్వు బాధపడకు మిత్రమా, బయట ఏం జరుగుతుందో నేను కనిపెడతాను అని చెప్పి అక్కడే చెట్టు దగ్గర వేర్ల ఇరుకులో దాక్కుని చూస్తూ ఉంది. రోజులానే సాయంత్రం కోడిపిల్లలు, చీమలు ఆహారం కోసం వెళ్ళిన వాళ్ళు వచ్చి ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్తుంటే చివరిగా ఉన్న కోడిపిల్లను తీసుకుని కాకి చంపి తినడం చూసింది. తరువాత రోజు తల్లి కోడికి చెప్తుంది. తల్లి కోడి ఆవేశంతో వెళ్తుంటే చీమ ఆపి, ఆ కాకి నీకు దొరుకుతుందా, నిన్ను నమ్ముకుని ఉన్న పిల్లలు ఏమైపోతారు, మోసానికి మోసంతోనే సమాధానం చెప్పాలి అని ఒక ఉపాయం చెప్పింది. తరువాత రోజు గన్నేరు పప్పు ఇంకా కొన్ని రకాల పళ్ళు, పప్పులు తెచ్చి కలిపి కాకి దగ్గరికి మంచిగా తీసుకెళ్ళి, కాకి మామ, ఇంత శ్రద్ధగా దీక్ష చేస్తున్నావు, అందుకే మా తృప్తి కోసం ఇవి తెచ్చాము, తీసుకో అంటూ చీమలు, కోడి ఇచ్చాయి. ఒక్కసారిగా కాకి అన్ని రకాలు చూసేసరికి ఆగలేక గబగబా మొత్తం అన్నీ తినేసి దగ్గుకుంటూ రక్తం కక్కుకుంటూ బాధపడుతుంది. తల్లి కోడి ముందుకు వచ్చి కోపం ఆపుకోలేక, చావే చావు, నువ్వు నా పిల్లల్ని చంపినప్పుడు అవి ఇంకా ఎక్కువే బాధపడి ఉంటాయి అని అంటుంది. కాకి ఏమంటున్నావు అని అయోమయంగా, అమాయకంగా అడుగుతుంది. ఏముంది, నీ బండారం బయటపడింది, నీ మోసంతోనే నిన్ను దెబ్బ కొట్టాను, రోజు నా పిల్లల్ని నువ్వు ఎత్తుకెళ్ళి తింటున్న సంగతి నాకు తెలిసింది, అందుకే ఇష్టం లేకపోయినా ఇలా చేయడం తప్పలేదు అని బాధపడుతూ చెప్తుంది కోడి. నన్ను క్షమించండి అంటూ చనిపోతుంది కాకి. నీతి, ఎవరిని కూడా అనవసరంగా బాధ పెట్టకూడదు. అలాగని మనల్ని ఎవరైనా అన్యాయంగా బాధ పెట్టి ప్రాణాల మీదకి తెస్తే కాలానికి వదిలేసి చూస్తూ ఊరుకోకుండా కండబలంతో కాక బుద్ధి బలంతో బుద్ధి చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.